శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 22 సెప్టెంబర్ నుంచి 28 సెప్టెంబర్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మేషంలో చంద్రుడు, వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, సింహంలో బుధుడు, కన్యలో రవి కేతువులు, అలాగే తులారాశిలో శుక్రుడు, కుంభరాశిలో శనిగారు, ఇక రాహు వచ్చేసి మీనరాశిలో. వారాంతానికి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి మేషరాశి నుంచి కర్కాటక రాశికి వెళ్ళి ఉన్నది. బుధుని యొక్క స్థితి సింహరాశి నుంచి కన్యా రాశికి వచ్చి ఉన్నది. ఈ రెండు మార్పులు జరుగుతూ ఉండగా ఇక గ్రహ సమ్మేళనాల యొక్క విశిష్టత ఏమిటి, ఈ వారం విశేషాంశాలు ఏమిటి అని చూస్తే ఇక్కడ రవి కేతువుల యొక్క కలయిక జరుగుతూ ఉంది. మంచి అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ, చాలా నిజాయితీతో కూడినటువంటి అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ పెరుగుతుంది. అలాగే వారాంతంలోకి వచ్చేటప్పటికి బుధుడు కూడా వచ్చి చేరారు. బుధుడు కన్యా రాశిలో ఉచ్చ పొందుతారు. అలాగే రవి గారితో కలిసినందువల్ల, ఇక్కడ కేతువుతో కలిసినందువల్ల రెండు యోగాలు ఏర్పడుతూ ఉన్నాయి. ఒకటి భద్ర మహాపురుష యోగం అవగా, రెండవది బుధాదిత్య యోగం. రెండు యోగాలు కూడా చాలా అద్భుతమైన యోగాలుగా తెలియచెప్పచ్చు. అయితే రాహువు యొక్క దృష్టి పడుతూ ఉన్న కారణం చేత ఈ ఫలితాలు కించిత్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. అయితే అద్భుతమైన ఫలితాలు అద్భుతమైనటువంటి విధంగానే వారు ఈ మానవాళికి అందిస్తూ ఉంటారు. కాస్త తగ్గినా కూడా అది ఏమీ చెప్పుకోదగ్గంత ఏమీ కాదు. కాబట్టి మనము ఈ ఫలితాలని చక్కగా పరిగణనలోనికి తీసుకోవచ్చు. ఇవే గ్రహాల కాంబినేషన్స్ ఎవరికైతే జన్మజాతకంలో ఉంటాయో వారికి చాలా చాలా మంచి ఫలితాలు ఉండబోతున్నాయి. ఇక గ్రహాల దృష్టుల యొక్క విషయానికి వస్తే గురువుగారి యొక్క పంచమ దృష్టి బుధ, కేతు, రవిల మీద పడుతోంది. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ బ్రహ్మాండంగా పెరుగుతుందని. అలాగే చాలా చాలా బాగా పెరుగుతుంది. అలాగే లాంగ్వేజెస్ మీద మంచి పట్టు ఏర్పడుతుంది. భాషా జ్ఞానం వృద్ధి చెందుతుంది. బుక్స్ రాసేవాళ్ళు కానీ, కవులు కానీ, గాయకులు కానీ, ఉపన్యాసకులు కానీ ఇత్యాది వారందరికీ కూడా చాలా మంచి కాలంగా తెలియచెప్పచ్చు. అలాగే శని గారి యొక్క తృతీయ దృష్టి చంద్రుడి మీదకి వెళ్తోంది. కొంచెం మానసిక ఒత్తిడి ఉండడానికి అవకాశం ఉంది. ఏదో ఒక టెన్షన్ వీళ్ళని వెన్నాడుతూ ఉంటుంది. అలాగే శనిగారి యొక్క సప్తమ దృష్టి బుధుని మీద ఉంది. కొద్దిగా ఈ చర్మానికి సంబంధించినటువంటి ఎలర్జీస్ కానీ, ఇబ్బందులు, ఏదో ఒక దురద లాంటివి, అలాంటి చిన్న చిన్న ఎలర్జీస్ కానీ, ఆ చర్మానికి సంబంధించిన అనారోగ్యాలు కానీ ఉండడానికి అవకాశం ఉంది. ఎవరికైతే జన్మజాతకంలో కూడా ఈ గ్రహస్థితులు ఉంటాయో వారికి ఉంటాయి తప్ప ప్రతి వారికి ఉంటాయని చెప్పడానికి రాదు. అలాగే శనిగారి యొక్క దశమ దృష్టి పంచమ రాశి మీద పడుతూ ఉంది. అయితే గ్రహాలు ఏమీ లేని కారణం చేత కేవలం రాశి ఫలితాలే ఇక్కడ దృష్టికి సంబంధించి ఉంటాయి అని చెప్పి తెలియచెప్పుకుంటూ, అది ఏ రాశికి ఆ రాశి తెలియచెప్పుకుందామని చెప్పి తెలియజేస్తూ రాశుల్లోకి వెళ్దాము. తులారాశి. తులారాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా 4 గ్రహాలు యోగిస్తున్నాయి అని చెప్పచ్చు. రాశిలో ఉన్నటువంటి శుక్రుడు, రాశ్యాధిపతే రాశిలో ఉన్నారు. అలాగే రాహువు, చంద్రుడు, బుధుడు, 4 గ్రహాలు. షష్ఠ స్థానంలో రాహువు, సప్తమ స్థానంలో చంద్రుడు, లాభస్థానంలో బుధుడు. ప్రింటింగ్కి సంబంధించి, ప్రెస్లకి సంబంధించి, మీడియాకి సంబంధించి, రాతకోతలకి సంబంధించి, వ్యాపార వ్యవహారాలకు సంబంధించి, అలాగే పిత్రార్జితాలకు సంబంధించి చాలా అద్భుతమైన ఫలితాలు ఉండబోతున్నాయి. అలాగే రాశిలో ఉన్నటువంటి శుక్రుడు, సప్తమంలో ఉన్నటువంటి చంద్రుడు, వీరిద్దరూ కూడా చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నారు. కళలలో ఆరాధన పెరుగుతుంది. కళాకారులకి వృద్ధి జరుగుతుంది. మానసిక ఉల్లాసం ఏర్పడుతుంది. చాలా చక్కగా ఉన్నతమైన స్థానానికి వెళ్తారు. కళా ప్రదర్శనలు చక్కగా ప్రదర్శిస్తారు. 10 మంది చేత కూడా చాలా గొప్పగా ప్రశంసనీయమైనటువంటి ప్రశంసలు అందుకుంటారు. విజయావకాశాలు మెండుగా ఉన్నాయి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. అద్భుతమైన విజయాలు మీ సొంతం. నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి.
వ్యాపారం కావాలనుకునేవారు వ్యాపారం పెట్టుకుంటారు. రాజకీయ నాయకులకి బాగుంది, వ్యాపారస్తులకి బాగుంది, భార్యాభర్తల మధ్య అనుకూలత ఉంది. ఎన్నో విధాలుగా బాగుంది, చాలా విధాలుగా బాగుంది. 4 గ్రహాలే బాగున్నప్పటికీ 4 గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఎంత గొప్పగా ఉంటాయో దానికన్నా డబల్ ఫలితాలు ఇక్కడ ఉన్నాయి మీకు. అంత బాగున్నాయని చెప్పచ్చు. చాలా అద్భుతంగా ఉన్నాయి. వారాంతంలోకి వచ్చేటప్పటికి దశమంలోకి చంద్రుడు వచ్చారు. ఇక్కడ సప్తమంలో ఎంత గొప్ప ఫలితాలను ఇస్తున్నారో అక్కడ దశమంలో కూడా అంతే గొప్ప ఫలితాలను ఇస్తున్నారు. ఉద్యోగరీత్యా ఉన్నతి కలుగుతోంది. తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు అందుకుంటారు. ఉన్నతమైన స్థితికి వెళ్తారు, అంటే ప్రమోషన్స్ వస్తాయి, ఆదాయం పెరుగుతుంది. చక్కటి ఆలోచనలు చేసి 10 మందికి మంచి సలహాలు చెప్పి చాలా మంచి కీర్తి ప్రతిష్టలు అందుకుంటారు. ధన ఆదాయం చాలా బాగుంది. దైవభక్తి చాలా బాగుంది. కుటుంబంలో ఐకమత్యం బాగుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి. మాతృవర్గ రీత్యా బాగుంది. విద్యార్థులకి బాగుంది. స్త్రీలకి బాగుంది. ఎన్ని విధాలుగానో మంచి ఫలితాలు ఉన్నాయని చెప్పి తెలియజెప్పడం జరుగుతుంది. ఇక్కడ వ్యయస్థానంలో లాభాధిపతి ఉన్నారు. ఇక్కడ కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి. ఏదైనా ధనము కొద్దిగా వృధా అయ్యేటటువంటి పరిస్థితి కనబడుతోంది. దాన్ని నివారించుకోవాలంటే ఏ రూపాయిని మనం ఖర్చు పెడుతున్నామో ఇది ఇప్పుడు అవసరమా అనే ఆలోచన చేయడం చాలా చాలా మంచిది. అలాగే బుధుని యొక్క స్థితి ఏకాదశం నుంచి ద్వాదశంలోకి వచ్చింది. అయితే ద్వాదశ అధిపతి ద్వాదశంలోకి రావడం అనేది చాలా చాలా మంచి పద్ధతి, మంచి ఫలితాలు ఇచ్చేటటువంటి స్థితి అని చెప్పి తెలియజేస్తూ, భార్యాభర్తల మధ్య అనుకూలత చాలా బాగుంటుంది అని మరొకసారి తెలియజేస్తూ, పరిహారాల విషయంలో సంతానం పట్ల ఓర్పు కలిగి ఉంటూ, సంతాన అధిపతి సంతాన కారకుడు, అధిపతి కన్నా కారకుడు అని చెప్పాలి. ఇక్కడ సంతాన స్థానానికి అధిపతి ఎవరు అవుతున్నారంటే శనిగారు అవుతున్నారు. అలాగే కారకత్వం ఎవరికి వస్తుందంటే గురువు గారికి వస్తుంది. కాబట్టి ఈ గురు శనులు ఇద్దరికీ కూడా స్తోత్రపారాయణాలు చేసుకోవలసిందిగా సూచన చేస్తూ, అనేక విధాలుగా మంచి జరుగుతూ ఉంది కాబట్టి మీ మానసికోల్లాసం అనేది వృద్ధి జరుగుతూ ఉంటుంది అని మరొకసారి తెలియజేస్తూ నమస్కారం. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః.